నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. స్టూడెంట్పై అవుట్సోర్సింగ్ ఉద్యోగి కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎక్స్రే విభాగంలో ట్రైనింగ్కు వచ్చినప్పటి నుంచి వేధింపుల పర్వం కొనసాగుతోంది. బాధితురాలు హెచ్ఓడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. పైగా ఈ వ్యవహారం బయటకు రాకుండా విద్యార్థినిపైనే ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయకుండా సెటిల్మెంట్ బ్యాచ్ అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చేసేదేం లేక బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పారామెడికల్ విద్యార్థినిపై లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. స్టూడెంట్పై అవుట్సోర్సింగ్ ఉద్యోగి కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎక్స్రే విభాగంలో ట్రైనింగ్కు వచ్చినప్పటి నుంచి వేధింపుల పర్వం కొనసాగుతోంది. బాధితురాలు హెచ్ఓడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. పైగా ఈ వ్యవహారం బయటకు రాకుండా విద్యార్థినిపైనే ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయకుండా సెటిల్మెంట్ బ్యాచ్ అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చేసేదేం లేక బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.